ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మామూలు నార్మల్ ఫీల్డ్స్‌లోనే కాదు, మెడికల్ ఫీల్డ్స్‌లో కూడా ర్యాపిడ్‌గా డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. ఇన్‌ఫర్టిలిటీ అనేది ఎంత ర్యాపిడ్‌గా డెవలప్ అవుతుందో, ఐవీఎఫ్ టెక్నాలజీ గానీ, అడ్వాన్స్డ్ టూల్స్ గానీ కూడా అంతే ర్యాపిడ్‌గా డెవలప్ అవుతున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐవీఎఫ్ పేషెంట్స్‌లో యూజ్ చేయడం మూలంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఐవీఎఫ్‌లో యూజ్ చేయొచ్చా? సో, దీని గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫారిన్ కంట్రీస్‌లో ఇప్పుడు స్పెర్మ్ సెలక్షన్ చేయడానికి, oocyte సెలక్షన్ చేయడానికి, ఏ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వస్తుందో సెలెక్ట్ చేయడానికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఎంబ్రియోస్కోప్ టూల్స్ అని, లేదు స్పెర్మటోస్కోప్ టూల్స్ అని, అండ్ ఎక్సీడ్, చాలా మోజో, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేమింగ్స్ అనేది వచ్చాయన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం ద్వారా పేషెంట్స్ జరిగే బెనిఫిట్స్ ఏంటి అంటే, కొన్ని మాన్యువల్‌గా మనం కళ్ళతో చూస్తే కనిపెట్టలేము. అంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ద ఎంబ్రియో గానీ, ఆక్సిజన్ యూసేజెస్ కానీ అట్లాంటివి మనం కనిపెట్టలేము. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ట్రైన్ అయ్యి ఉంటుంది అంటే, మనకి ఏది ఫేవరబుల్ కండిషన్స్, ఏ ఎంబ్రియో వేస్తే పేషెంట్‌కి సక్సెస్ అవుతుందో అట్లాంటివన్నీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి దాన్ని ఎంబ్రియో సెలక్షన్ అనేది చేయడం కూడా జరుగుతుందనమాట. ఇట్లా సెలెక్ట్ చేసిన ఎంబ్రియోస్‌ని పేషెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ మనకేంటంటే టైమ్ టు ప్రెగ్నెన్సీ అనేది తగ్గుతుందనమాట. సో, ఈవెన్ మెడికల్ ఫీల్డ్‌లోను, ఐవీఎఫ్ టెక్నాలజీలోను గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఇండియాలో వాడటం అనేది చూస్తాం. ప్రెజెంట్ అయితే ఈ టెక్నాలజీ ఇండియాలో లేకపోయినా, ఈ టెక్నాలజీ పైన స్టడీస్ అనేది జరుగుతున్నాయి. ఫారిన్ కంట్రీస్‌లో చేస్తున్నారు. ఆ రిజల్ట్స్‌ని బట్టి మనం ఖచ్చితంగా ఇండియాలో ఫ్యూచర్‌లో అది ఖచ్చితంగా మనం చూస్తాం. ఓకేనా? సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి, ఐవీఎఫ్‌కి అంత రిలేషన్ అనేది మనం ఫ్యూచర్‌లో చూడబోతున్నాం. థాంక్ యూ.